మరొకసారి విందాం. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. జస్ట్ లైవ్ పెడతారు కదా, అలా లైవ్ పెట్టేసి నేను సినిమా నడిపిస్తా 3 hours. ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో. అట్లా నేను 1 o'clock షోకి, 4 o'clock షోకి, 9 o'clock షోకి మొత్తం 10 అకౌంట్లు క్రియేట్ చేసుకున్నా ట్విట్టర్లో. 1 o'clock షో మార్నింగ్, నెక్స్ట్ 4 o'clock షో, దాని తర్వాత మార్నింగ్ 10 o'clock. ఐ విల్ డూ దిస్ థింగ్. నాకు మీరు సపోర్ట్ ఉంటాను. నాకు బుక్ చేయొచ్చు కదా ఒకటి. అది ఎంగేరా, నేను చేసి అయితే నా మిషన్ పుష్ప మీద ఆల్రెడీ టికెట్లు బుక్ మాది కాదు మరి. ఇక మీ మిషన్ రివ్యూ ఒక నిమిషం. నువ్వు లైవ్ చేస్తావు కరెక్ట్. అక్కడ పిఆర్లు ఎర్రిపుక్లు కాదు కదా, గంటలో కదా. అందుకే కదా నేను గోస్ట్ అకౌంట్ తో వస్తా. గోస్ట్ అకౌంట్ అంటే గోస్ట్ అకౌంట్ అంటే నన్ను అడితే మాత్రం విపిఎన్ కనెక్ట్ చేసుకుని ఏదైనా విపిఎన్ పర్టికులర్ గా విపిఎన్ అయితే పీకేదేం లేదు, ఎవడేం పీకడు. ఎందుకంటే ఇండియన్ రూమ్ అయితే కష్టం లేపుతా. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. జస్ట్ లైవ్ పెడతారు కదా, అలా లైవ్ పెట్టేసి నేను సినిమా నడిపిస్తా 3 hours. ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో. అట్లా నేను 1 o'clock షోకి, 4 o'clock షోకి, 9 o'clock షోకి మొత్తం 10 అకౌంట్లు క్రియేట్ చేసుకున్నా ట్విట్టర్లో. 1 o'clock షో మార్నింగ్, నెక్స్ట్ 4 o'clock షో, దాని తర్వాత మార్నింగ్ 10 o'clock. ఐ విల్ డూ దిస్ థింగ్. నాకు మీరు సపోర్ట్ ఉంటాను. నాకు బుక్ చేయొచ్చు కదా ఒకటి. అది ఎంగేరా, నేను చేసి అయితే నా మిషన్ పుష్ప మీద ఆల్రెడీ టికెట్లు బుక్ మాది కాదు మరి. ఇక మీ మిషన్ రివ్యూ ఒక నిమిషం. నువ్వు లైవ్ చేస్తావు కరెక్ట్. అక్కడ పిఆర్లు ఎర్రిపుక్లు కాదు కదా, గంటలో కదా. అందుకే కదా నేను గోస్ట్ అకౌంట్ తో వస్తా. గోస్ట్ అకౌంట్ అంటే గోస్ట్ అకౌంట్ అంటే నన్ను అడితే మాత్రం విపిఎన్ కనెక్ట్ చేసుకుని ఏదైనా విపిఎన్ పర్టికులర్ గా విపిఎన్ అయితే పీకేదేం లేదు, ఎవడేం పీకడు. ఎందుకంటే ఇండియన్ రూమ్ అయితే కష్టం లేపుతా. ఒక సినిమాను ఫ్లాప్ చేయడం కోసం ఎన్ని కుట్రలు జరుగుతాయనేది మనం ఈ ఆడియో టేప్ ద్వారా మనకు కనిపిస్తుంది. 3 నిమిషాల 6 సెకండ్ల టేప్ అనేది ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. పుష్ప 2 సినిమాను ఏ విధంగా దెబ్బతీయాలి, మరోవైపు ఐపీ అడ్రస్లు ఎన్ని క్రియేట్ చేయాలి, దాదాపు 10 ఐపీ అడ్రస్ల ద్వారా దీన్ని రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం ద్వారా అసలు ఏమాత్రం దాన్ని దొరికే అవకాశం లేదని చెప్తున్న మాటలు మనకు ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే నిజంగా అభిమానులు ఏ స్థాయిలో వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారు, మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మనం ఆందోళన కలిగిస్తుంది. ఇది సినిమా రిలీజ్కి ముందే జరుగుతున్న ఒక ప్లాన్ అనేది ఇప్పుడు ఈ ఆడియో టేప్ ద్వారా మనకు బయటపడింది. టోటల్గా 2 కుటుంబాల మధ్య ఇప్పటికే అనేక సందర్భాల్లోనూ మనకి ఈ వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు, విమర్శలు మనకి అనేక ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, మిగతా సందర్భాల్లో వినిపిస్తూ వస్తున్నాయి. ఇలాంటి ఇప్పుడు పుష్ప 2 సినిమా సెంట్రిక్గా జరుగుతున్న ఈ కుట్ర అనేది ఒక్కసారిగా బయటపడింది. దీనిపైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దీనికి ప్రతిగా మెగాస్టార్ ఫ్యాన్స్ ఏ విధంగా కౌంటర్ ఇవ్వబోతున్నారు, నిజంగా మెగా ఫ్యాన్సే చేశారా, లేకపోతే బయట ఉన్నవాళ్ళు ఎవరైనా దీన్ని ఏమైనా కుట్ర రూపంలో చేశారనేది కూడా తేల్చాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగా సినిమా రిలీజ్కి అంటే ఏదైతే డిసెంబర్ 5వ తేదీన సినిమా రిలీజ్కు ముందే ఈ ఆడియో టేప్ రిలీజ్ కావడం ఒక సంచలనం కలిగిస్తుంది. అంటే మెగా ఫ్యాన్స్ మధ్య అనేక వేదికల రూపంలో ఇప్పుడు మనకు అనేక విమర్శలు కనిపిస్తున్నాయి. ఆ కుటుంబ సభ్యులు అనేక సందర్భాలు అటు మెగాస్టార్ సినిమాలు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ సినిమాలు కావచ్చు, సెంట్రిక్గా అనేక సందర్భాల్లో చివరికి పవన్ కళ్యాణ్ను నిర్వహించిన అనేక సభల్లో కూడా దీనిపైన అనేక చర్చలు జరిగినాయి. ఆ వేదికగా అనేక విమర్శలు కనిపించినాయి. ఇటీవల కాలంలో మట్కా ఆడియో రిలీజ్ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు కూడా అత్యంత కీలకంగా మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఎవరు వేసిన దారిలో ప్రయాణిస్తూ ఎవరు వేసిన ఆ రూట్లో కావచ్చు, ఆ మెట్లు ఎక్కువ వచ్చామో దాన్ని మర్చిపోకూడదనేది ఒక కీలకమైన వ్యాఖ్య వరుణ్ తేజ్ మట్కా సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్లో ఆయన చెప్పిన మాటలు తీవ్ర సంచలనం కలిగించినాయి. దీనిపైన సోషల్ మీడియాలో అతిపెద్ద రాద్ధాంతమే జరిగింది. అంటే అంటే ఏదైతే బన్నీ ఫ్యాన్స్ ఉన్నారో ఒక చోట చిరంజీవి మెగాస్టార్ వేసిన ఒక బాటలో నడిచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం కాదనేది ఒక పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఇప్పటివరకు అభిమాన స్థాయిలో ఉన్నది ఆ కుటుంబంలో అనేక కౌంటర్లు, ప్రతి కౌంటర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ మట్కా ఆడియో ఏదైతే సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్లో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ను ఒకసారి విందాం. ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు
పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, ఇది మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ సెంట్రిక్గా జరుగుతున్న ఒక ఫైట్. పుష్ప వేదిక అయింది. ఇప్పుడు పుష్ప దీనికి సంబంధించిన వేదిక అయింది. మనకు దాదాపు 3 నిమిషాల 6 సెకండ్ల ఆడియో అనేది ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. దాదాపుగా ఇందులో ఒక సినిమాను ఏ విధంగా మనం రిలీజ్ చేయాలి బయటికి, ఏ విధంగా దాన్ని అంటే రిలీజ్ డేట్ నాడే బయటికి VPN ద్వారా ఏ విధంగా రిలీజ్ చేయాలి, ఆ సినిమాని ఏ విధంగా డ్యామేజ్ చేయాలనేది మనం అతిపెద్ద కుట్రను మనం చూస్తున్నాం. దీన్ని బిగ్ టీవీ ఈ ఆడియో టేప్ని విశ్వసించడం లేదు. సోషల్ మీడియా వేదికగా మనకి ఏదైతే వస్తుందో, అంటే ఇంటర్నెట్ ద్వారా ఒక సర్క్యులేట్ అవుతుందో, దీన్ని మాత్రం బిగ్ టీవీ మీ ముందుంచింది. దీన్ని ఎక్కడ కూడా బిగ్ టీవీ విశ్వసించడం లేదు. అదే టోటల్గా మాత్రం జరుగుతున్న కుట్ర, అంటే అభిమానుల మధ్య ఏ విధంగా కుట్ర జరుగుతుంది, ఒక సినిమాను ఫ్లాప్ చేసేందుకు ఏ విధంగా కుట్ర జరుగుతుందని చూసాం. దీనికి తోడు ఏదైతే మనకి సినిమా ప్రతినిధి శ్రీపాల్ చెప్పిన మాట ప్రకారం ఒక సినిమాని ఈ విధంగా బయటికి తీసుకొస్తే అటు నిర్మాతలకు కావచ్చు, లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన విషయాలకు కావచ్చు అతిపెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది మనకి కనిపిస్తుందో క్లారిటీ. ఏదేమైనా మెగాస్టార్ వర్సెస్ అల్లు అర్జున్కి సంబంధించిన ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది, డిసెంబర్ 5న వేదికగా ఇది జరగబోతుంది. కాబట్టి ఆ రోజున ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది, అటు ఏదైతే సినిమాకి సంబంధించిన పైరసీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఏ విధంగా దీనిపైన యాక్షన్ తీసుకోబోతున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ ఇటువైపు, అటువైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ విధంగా దీన్ని వాద ప్రతివాదనలతో పాటు ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు, నిజంగానే సినిమాకి అంత నష్టం జరుగుతుందనేది వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. జస్ట్ లైవ్ పెడతారు కదా, అలా లైవ్ పెట్టేసి నేను సినిమాని నడిపిస్తా 3 అవర్స్. ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో. అట్లా నేను 1 o'clock షోకి, 4 o'clock షోకి, 9 o'clock షోకి మొత్తం 10 అకౌంట్లు క్రియేట్ చేస్తున్నా ట్విట్టర్లో. 1 o'clock షో మార్నింగ్, నెక్స్ట్ 4 o'clock షో, దాని తర్వాత మార్నింగ్ 10 o'clock. ఐ విల్ డూ దిస్ థింగ్. నాకు మీరు సపోర్ట్ ఉంటాను. నాకు బుక్ చేయొచ్చు కదా ఒకటి. అది ఎంగేరా నేను చేసి అయితే నా మిషన్ పుష్ప మీద ఆల్రెడీ టికెట్లు బుక్ మాది కాదు మరి. ఇక మీ మిషన్ రివ్యూ ఒక నిమిషం, నువ్వు లైవ్ చేస్తావు కరెక్ట్. అక్కడ పిఆర్లు ఎర్రపుక్లు కాదు కదా, గంటలో కదా. అందుకే కదా నేను గోస్ట్ అకౌంట్ తో వస్తా. గోస్ట్ అకౌంట్ అంటే గోస్ట్ అకౌంట్ అంటే నన్ను అడితే మాత్రం VPN కనెక్ట్ చేసుకుని ఏదైనా VPN పర్టికులర్ గా VPN అయితే పీకేది ఏం లేదు, ఎవడేం పీకడు. ఎందుకంటే ఇండియన్ సర్వర్ అయితే కష్టం లేపుతా. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. జస్ట్ లైవ్ పెడతారు కదా, అలా లైవ్ పెట్టేసి నేను సినిమాని నడిపిస్తా 3 అవర్స్. ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో. అట్లా నేను 1 o'clock షోకి, 4 o'clock షోకి, 9 o'clock షోకి